మరి ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని ఏ రాశులకు నడుస్తుందండి? ఏలినాటి శని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి జరుగుతుంది. అష్టమ శని సింహరాశి వారికి, అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి జరుగుతుంది. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హిహాన్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. మరి రాజమండ్రికి కూటవేటు దూరంలో అంటే సుమారుగా ఒక 21 కిలోమీటర్ల దూరంలో కోరుకొండ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం ఇక్కడ వెలిసింది స్వయంభుగా. మరి ఈ క్షేత్రానికి వచ్చి ఆ స్వామివారిని కోరుకున్నది ఏంటంటే, జూన్ 13వ తారీఖున జరిగేటువంటి శని త్రయోదశి శని హోమానికి ఈ ఏల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని నడుస్తున్నటువంటి ఈ రాసుల వారు మీకు ఒక మంచి అవకాశం ఆ భగవంతుడు కల్పించాడు. ఎందుకంటే అధిక జ్యేష్ఠ మాసంలో అనగా మరి జూన్ 15వ తారీఖు వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ టైంలో మనం చేసే దాన ధర్మాలు, హోమాలు, యాగాలు, పూజలు, వ్రతాలు ఏవైనాగా ఒకటికి 1,00,000 రెట్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే నేను ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపిస్తే, మీరు ఒక్కసారి శని హోమం జరిపించుకుంటే మీరు బ్రతికినంత కాలం మీ కుటుంబ సభ్యులకి శని ఎప్పుడు కూడా అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. మానవ జీవితంలో రెండే 2 గ్రహాలు, ఒకటి శనిగ్రహం, గురుగ్రహం. ఆ గురుగ్రహం ఉచ్చక్షేత్రంలోకి రాబోతున్నాడు ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో. శనీశ్వరుడు మరి కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు. మనకు శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్లో మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అనగా ఈ యొక్క శని ప్రభావాన్ని మొత్తం తొలగించుకోవడానికి ఈ శని త్రయోదశి నాడు ఈ శని హోమం జరిపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ శని హోమం జరిపించుకొని మరి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వండి.